ఆ, ఏదైతే ఉగ్రవాదులకు భావ ప్రకటన స్వేచ్ఛ, దేశ వ్యతిరేకులకు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి రెచ్చిపోయేటటువంటి వాళ్ళకి ఒక ఘాటైన తీర్పు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ISIS వల్ల ప్రేరణ పొందాడు ఒక అతను. అతని పేరు అరాఫత్ అలీ, 25 ఏళ్ల కుర్రాడు. షరీక్ మాజ్ యాసిన్లతో కలిసి బోల్డ్ అంత శిక్షణ కూడా పొందేశాడు ఏకంగా. ఆ ఉత్సాహం ఆపోలేక అరాఫత్ అలీ ప్రేమ్ సింగ్ అనే యువకుడిని శివమొగ్గ కర్ణాటకలో కత్తితో పోట్లు పొడి చేశాడు. 2022 ఆగస్టు 15 జరిగింది ఇది. జాతీయ గౌరవ చిహ్నాలను అగౌరవపరుస్తూ అతడి స్నేహితులతో కలిసి చేసుకొచ్చినటువంటి ఘాతుకం ఇది. ఆ కేసు NIA చేపట్టింది. ఇందులో విభ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. ఉపా చట్టం కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు ఆ కుర్రోడు. బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి ఈ అపరమేధావులు, లౌకిక శక్తులు అని చెప్పేవాళ్ళు, అంటే తీవ్రవాదుల్ని కూడా లౌకికత్వం పేరుతో కాపాడుకొచ్చేటటువంటి వాళ్ళు ప్రయత్నించారు. బికాజ్ అతను ముస్లిం కాబట్టి. ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కుర్రాన్ని బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి కొన్ని కరపత్రాలు తయారు చేశారు. PFI వంటి సంస్థలతో చేరి పేలుడు పదార్థాలు తయారీ శిక్షణ పొందాడని, కంప్యూటర్లో ISIS సాయిచి ఉంచుకుని చదివాడని, అంత మాత్రం బెయిల్ నిరాకరించకూడదని, ఇది ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు భంగం అని వీళ్ళందరూ కలిసి కోర్టులో వాదించారు. అమాయకుడిని బంధించి 90 రోజులు దాటేసింది కాబట్టి వదిలిపెడితే పాప మా కుర్రాడు స్వేచ్ఛగా జీవిస్తాడని చెప్పి, అట్లాంటి వ్యక్తి ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటాడు, ఇది వయసుపరమైన పొరపాటు తప్పించి మరేం కాదన్నటువంటి వాదన వినిపించారు. NIA కోర్టు బెయిల్ నిరాకరించింది. కర్ణాటక హైకోర్టుకి వెళ్తే శ్రీనివాస్ హరీష్ కుమార్ మరియు JM కాజీలతో కూడినటువంటి జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్, జస్టిస్ JM కాజీలతో కూడినటువంటి ధర్మాసనం జూలై 25న ఓ తీర్పు రిజర్వ్ చేసి మన సెప్టెంబర్ 25న బయటపెట్టింది. అందులో ఆ బెయిల్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ చాలా క్లియర్గా చెప్పింది. ఆర్టికల్ 21 ఏం చెప్పిందంటే, చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను తగ్గించలేము, అది కరెక్టే, కానీ జాతీయ ప్రయోజనం అనేది ఇక్కడ ముఖ్యం. దేశం యొక్క ఐక్యత, సార్వభౌమత్వం మరియు సమగ్రతకు సవాల్ విసిరినప్పుడు వ్యక్తి స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 21 నేపథ్యానికి దూరం అవుతుంది. వ్యక్తి లేదా వ్యక్తిగత స్వేచ్ఛ తప్పనిసరిగా జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలి. వ్యక్తి తాను పుట్టిన దేశం కంటే గొప్పోడు కానే కాదు అని కొట్టిపడేసింది.